హలో, గుడ్ మార్నింగ్ అమ్మ. ఈరోజు సంసారాలలో ఉన్నది సర్దుకోవటం అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఒకళ్ళని చూసి వాళ్ళ ఇంట్లో ఇలా ఉన్నది, మన ఇంట్లో లేవే అనేది ఒక అసంతృప్తి అనేది మెయిన్ పెద్ద ఇదిగా మారిపోయిందమ్మా, శాపంగా అయిపోయింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళను మీరు కంపేర్ చేసుకోకండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కంపారిజన్ అనేది చాలా తప్పమ్మా. ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు ఉంటారు, ఎవరు వ్యవహారాలను బట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన ఇలా చేస్తారు, లేకపోతే వాళ్ళ ఆయన అలా అంత ఇదిగా ప్రేమిస్తాడనో, లేకపోతే వాళ్ళ ఆయన అంత ఖరీదైన చీరలు తెచ్చారనో అలా మీరు మగుళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఇలాగే ఆడవాళ్ళని చూసి కూడా వాళ్ళ మగవాళ్ళు కూడా వాళ్ళ ఆవిడ చాలా అందంగా ఉంటుంది, వాళ్ళ ఆవిడ చాలా తెలివిగలది అని ఎదుటి వాళ్ళని చూసి మీరు మీ భార్యల దగ్గర చెప్పడం కానీ, మీ భర్తల దగ్గర చెప్పడం కానీ చేయొద్దమ్మా, తప్పది. ఎవరు మామిడి పండుగానే ఉంటుంది, కాకరకాయగానే ఉంటుంది. అంత మాత్రం చేత కాకరకాయ చెడ్డది కానీ మామిడి పండు మంచిది కాదు, అవునా? ఏదైనా లిమిట్గానే ఉండి బాగుంటుంది. అలాగనే భార్యాభర్తలు కూడా మీరు ఎవరు బౌండరీస్లో వాళ్ళు ఉండండి. అంతేగాని ఎదుటి వాళ్ళని చూసి ఇంతసేపటికి భార్య ముందు పలానా ఆవిడ ఇలా ఉంటుంది, పలానా ఆవిడ అలా ఉంటుంది, ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది, మా ఆఫీస్లో కొలిగ్ ఇలా ఉంటుందని అలా కంపేర్ చేసి ఎప్పుడు మాట్లాడొద్దండి. మరి ద సేమ్ టైము ఆ భార్యలు కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో పరాయి మగవాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో చూసి పొగడబట్టడం కానీ, వాళ్ళని చూసి మీరు అది ఇంప్రెస్ అవ్వటం కానీ అలా చేయొద్దండి అమ్మ, తప్పు అది. భార్య భర్త పెళ్ళైన తర్వాత భార్యతో సర్దుబాటు చేసుకోండి, భార్యతో ఉండండి. అంతేగాని పరాయి మగవాళ్ళని చూడటం కానీ, పరాయి ఆడవాళ్ళని చూడటం కానీ తప్పు కదమ్మా. నిన్న ఒక ఆవిడ చూసావా, భర్త బయటకు వెళ్తున్నానని చెప్పని అబద్ధం చెప్పి బయటకు వెళ్ళి ఒక ఆవిడతో తిరుగుతున్నట్టు, ఆవిడ రోడ్డు మీద పడేసి తంతుంది వాళ్ళని. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు చెప్పండి? ఎంత అసహ్యకరంగా ఉంది. ఈ అబ్బాయి మళ్ళీ మొహం ఎత్తుకొని చూడగలుగుతాడా రోడ్డు మీద? చెప్పండి అమ్మా. ఎందుకు అంతంత చిన్న చిన్న కోరికల కోసమని, దరిద్ర వాళ్ళ కోసమని ఎందుకు మీ యొక్క డిగ్నిఫైడ్గా ఉండే జీవితాలని నాశనం చేసుకుంటున్నారు అబ్బాయిలు? తప్పు కదా నాయన, అలా చేయబాకండి. సినిమాకి వెళ్ళాలనుకుంటే భార్యతో కలిసి వెళ్ళు, పిల్లల్ని తీసుకుని వెళ్ళు. అంతేగాని నీకెందుకు నాయన క్షణికమైన కోరికల కోసమనో, క్షణికమైన వీటి కోసమనో, ఆకర్షణల కోసమనో ఎందుకు? మీరు ముందుగానే మీరు జాగ్రత్త పడండి అమ్మా. ఎవరైనా మీ దగ్గరకు వస్తున్నారు అంటే తల ఉంచుకొని వెళ్ళిపోవడం నేర్చుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు ఎక్కువగా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మీకేముంది చెప్పండి? వాళ్ళకి మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు అనే మీ ఆలోచన మీ దగ్గరకు వచ్చిందంటే వెంటనే తప్పుకోండి అమ్మా. వాళ్ళ వలలో పడవద్దు. మీరు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ వాళ్ళు అక్కడ జాగ్రత్తగా ఉన్నారనుకో, చేసేవాళ్ళు కూడా చేయరు కదమ్మా. కొంతమంది నిన్న గోరిక నక్కల్లాగా ఇలాంటి వాళ్ళ కోసం కూర్చొని ఉంటారు. మగవాళ్ళు కూర్చుంటారు, ఆడవాళ్ళు కూర్చుంటారు. అదేంటంటే మీ తెలివితేటలను బట్టి ఉంటుంది. మీరు తెలివిగా ఉండి మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉండండి. పెళ్ళిగాని మగపిల్లలు అయినా కూడా, పెళ్ళిగాని ఆడపిల్లలు కానీ, పెళ్ళిగాని మగపిల్లలు కానీ ఇలాంటి వాళ్ళ బారి నుంచి జాగ్రత్తగా రక్షించుకోండి అమ్మా మిమ్మల్ని మీరు. ఎందుకు అలా చేయొద్దండి. జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి మీకు అసలు. ఎందుకు అలా చేయబాకండి. పద్ధతిగా ఉండండి చక్కగా. మగపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా ఈ రోజుల్లో. మీ యొక్క డబ్బులు పోతాయి, మనశ్శాంతి పోతుంది. ఎందుకు అలా చేస్తున్నారు మీరు? పక్క వాళ్ళ ఆడవాళ్ళ గురించి మీకు ఎందుకు ఆలోచనలు చెప్పండి? పెళ్ళి కాకపోతే చక్కగా పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకొని మీ భార్యతో మీరు ఏవైతే చేయాలనుకున్నారో ఆ పనులన్నీ చక్కగా చేసుకోండి అమ్మా. అంతేగాని పక్కవాడి భార్యతో మీకేం పని అసలు? పక్కవాడి భార్యల గురించి ఆలోచించవాకండి అమ్మా, తప్పు అది. చివరికి ఏమవుతున్నారు? అందరూ జైళ్ళల్లో పడుతున్నారు. ఆడవాళ్ళు జైళ్ళల్లో పడుతున్నారు, మగవాళ్ళల్లో జైళ్ళల్లో పడుతున్నారు. మీకు దానివల్ల వచ్చిన ఏమీ లేదు మీకు అసలు. క్షణిక ఆవేశాల్లో చేసే పనులు మీకు చాలా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది జీవితాల్లో. అర్థమైందా? కాబట్టి ఆ టైంలో కొంచెం కనుక మీరు ఆపుకోగలిగి పక్కకు తప్పుకోండి. ఇలాంటివి ఏమన్నా వ్యవహారాలు మీ దగ్గర వరకు వచ్చినప్పుడు పక్కకు తప్పుకోండి. వెంటనే తప్పుకొని వెళ్ళిపోండి. మనకు సంబంధించింది కాదు అనుకొని వెళ్ళిపోండి. ఒకసారి జైళ్ళన్నీ గుర్తు చేసుకోండి. మన పరిస్థితి రోడ్డు మీద మన భార్య దత్తమో లేకపోతే భర్తల్ని ఇట్లా చంపడం అలాంటివి చేయవాకండి అమ్మా. దరిద్రాలన్నీ మీరు తెచ్చుకోవాకండి. చక్కగా ఫ్యామిలీని మెయింటైన్ చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటం నేర్చుకోండి. అర్థమైందా?